నమస్కారం మన హైదరాబాద్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హెచ్ ఫాస్ట్ వరుస దాడులతో కల్తీదారుల గుండెల్లో రైళ్లు. 100 రోజుల్లో 185 కేసుల నమోదు. 120 టన్నుల కల్తీ ఆహారం సీజ్. ఆహార పదార్థాల కల్తీపై కఠిన చర్యలు చేపట్టాలన్న సీఎస్. ఫుడ్ సేఫ్టీ డ్రగ్ కంట్రోల్ పనిచేసేలా ప్రతిపాదనలకు సంజయ్ జాజు ఆదేశం. హోటళ్లకు స్టార్ రేటింగ్ ఇస్తామన్న సైబరాబాద్ కమిషన్. నాణ్యత పాటించని హోటళ్లపై చర్యలు తప్పవని హెచ్చరిక. హైదరాబాద్ లో భారీ స్టెరాయిడ్స్ ముఠా గుట్టురట్టు. ఏఐ ద్వారా ప్రిస్క్రిప్షన్ తయారు చేస్తున్న 6 అరెస్టు. మేడ్చల్లో 20 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా. కాంక్రీట్ తో నిర్మించిన ప్రహరీని తొలగించిన అధికారులు. మురికికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన రామన్నకుంట. చెత్తాచెదారంతో కనుమరుగవుతున్న చెరువు. కాదేది నకిలీకి అనర్హం అన్నట్లు కాసుల కక్కుర్తితో కొందరు కేటుగాళ్లు పసిబిడ్డలు తాగే పాల నుంచి తినే అన్నం వరకు కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అలాంటి కల్తీ ముఠాల ఆగడాలపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హెచ్ ఫాస్ట్ పేరుతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం 100 రోజుల్లోనే రికార్డు స్థాయిలో కల్తీ సామ్రాజ్యం పునాదులు కదిలించింది. కొందరు అక్రమార్కులు ఆహార పదార్థాలు కల్తీ చేస్తూ యావత్ సమాజంపై నిశ్శబ్ద దాడికి దిగుతున్నారు. ఒకప్పుడు స్వచ్ఛమైన ఆహారంతో 100 ఏళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తే నేడు కల్తీ విషంతో సగటు ఆయుష్ సగానికి పడిపోతుంది. రసాయనాలు, నాణ్యతలేని పదార్థాలతో జనం ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. కల్తీ ఆహారంపై ఉక్కుపాదం మోపాలన్న ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ పోలీసులు చర్యలు చేపట్టారు. హెచ్ ఫాస్ట్ పేరిట ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కల్తీ పదార్థాలపై కఠిన చర్యలు చేపడుతున్నారు. కల్తీ లేని స్వచ్ఛమైన ఆహారం పొందడం ప్రతి పౌరుడి హక్కు అని టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. ఆ హక్కును కాపాడుతూ భావితరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యంగా హెచ్ ఫాస్ట్ నిఘా పెడుతుందని వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు. లాస్ట్ 1 వీక్లో ఈ ఫిష్ గోడౌన్ పైన, తర్వాత చాలా ప్లేసెస్లో ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇది ఫ్రై చికెన్, మటన్, ఫిష్ ఫ్రై చేసి వాళ్ళు షాప్ పైన కూడా రేడ్ చేయడం జరిగింది. దీంట్లో మన అబ్జర్వేషన్ అంటే ఇది చాలా అన్హైజీనిక్ కండిషన్లో వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఎలాంటి అక్కడ హైజీన్ లేదు, ప్రాపర్ రూల్స్ ఫాలో లేదు, చాలామంది దగ్గరికి అది లైసెన్స్ కూడా లేదు. తర్వాత ఇది ఫ్రై ఐటెంలో కూడా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నారు, అది అలౌడ్ లేదు. ఈ కలర్ ఐటమ్ తిని తర్వాత అది మన క్యాన్సర్ లాగా డిసీజ్ రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఒక వైలేషన్ అంటే వాళ్ళు మల్టిపుల్ టైమ్స్ సేమ్ కుకింగ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, అది కూడా చాలా డేంజరస్ ఉంది. రెగ్యులర్గా లాస్ట్ 3 months నుంచి మేము ఇప్పటివరకు చాలా కేసెస్ బుక్ చేయడం జరిగింది. ఈ చికెన్ మటన్ షాప్ పైన అక్కడ అన్హైజెనిక్ కండిషన్లో సేల్ చేస్తున్నారు, ఇది కల్తీ సేల్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది ఈ స్టోరేజ్ ఉన్నాయి, ఈ ఫ్రోజన్ చేసి రిక్వైర్డ్ టెంపరేచర్ మెయింటైన్ చేయట్లేదు, ప్రాపర్గా ఫ్రిడ్జ్ చేయట్లేదు. తర్వాత కూడా అది 6 నెల ఒక్కొక్క సంవత్సరం అక్కడ చికెన్ మటన్ ఐటమ్ పెట్టి సేల్ చేస్తున్నారు. దీనిపైన కూడా మన ఇప్పటివరకు యాక్షన్ చేయడం జరిగింది. టాస్క్ ఫోర్స్ డీసీపీ నేతృత్వంలో 36 మంది సుశిక్షితులైన అధికారులతో పనిచేస్తున్న హెచ్ ఫాస్ట్ క్షేత్రస్థాయిలో కల్తీ రక్కసిని కోకటి వేళ్లతో పెకిలించేందుకు ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తోంది. 100 రోజుల్లో నగర వ్యాప్తంగా వివిధ జోన్ల పరిధిలో 185 కేసులు నమోదు చేసి సుమారు 121 టన్నులకు పైగా ప్రమాదకరమైన కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. రాజేంద్రనగర్ జోన్లో 55, గోల్కొండ జోన్లో 44, సికింద్రాబాద్ జోన్లో 35, చార్మినార్ జోన్లో 21, శంషాబాద్ జోన్లో 13, జూబ్లీహిల్స్ జోన్లో 12, ఖైరతాబాద్ జోన్లో 5 ఆహార కల్తీ కేసులు నమోదు చేసింది. ఆయా కేసుల్లో 27,025 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వల్ని స్వాధీనం చేసుకుంది. కృత్రిమ రసాయనాలతో పండ్లను మగ్గబెట్టే 16 ముఠాల గుట్టు రట్టు చేసి 25,845 కేజీల పండ్లను సీజ్ చేశారు. చికెన్ వ్యర్థాల విక్రయాలకు సంబంధించిన 6 కేసుల్లో ఏకంగా 60 టన్నులకు పైగా చికెన్ను స్వాధీనం చేసుకున్నారు. నిల్వ పచ్చళ్లు, కల్తీ కోవా, నకిలీ టీ పొడి, కల్తీ క్రీమ్, కల్తీ నెయ్యి, నాణ్యతలేని డ్రై ఫ్రూట్స్, కల్తీ పెరుగు, కల్తీ పనీర్ను స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఆహార కల్తీ నివారణ అనేది కేవలం ఒకే విభాగానికి పరిమితమైన అంశం కాదు. అందుకే హెచ్ ఫాస్ట్ విభాగం
జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ, వెటర్నరీ విభాగాల అధికారులు సంపూర్ణ సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. పోలీస్ చర్యలతో పాటు జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు తదుపరి చర్యల నిమిత్తం మరో 247 కేసులు అప్పగించారు. అందులో పనీర్ అవుట్లెట్లపై 70 కేసులు, ప్రజల నుంచి నేరుగా వచ్చిన ఫిర్యాదులపై 90 కేసులు ఉన్నాయి. సమోసా తయారీ కేంద్రాలు, వాటర్ ప్యాకింగ్ ప్లాంట్లు, బేకరీలు, హాస్టళ్లు, జెప్టో వంటి ఆన్లైన్ డెలివరీ సంస్థలపైన కేసులు దాఖలయ్యాయి. కల్తీ నియంత్రణ సహా నివారణ చర్యలపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మేరకు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీల నిర్వాహకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి కఠినమైన మార్గదర్శకాలను జారీ చేశారు. హెచ్ ఫాస్ట్ ప్రారంభించిన తక్కువ రోజుల్లోనే అద్భుత ఫలితాలు సాధించడంపై హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి ప్రతిరోజు సగటున 15 వరకు కల్తీ ఆహార సమాచారం అందుతోందని, ప్రజల మద్దతు అభినందనీయమని కొనియాడారు. ఈ మహమ్మారిని అరికట్టడంలో పౌరుల భాగస్వామ్యం అత్యంత కీలకమన్న సిపి ఆహార కల్తీ జరిగినట్టు తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్ విభాగాలు కలిసి పనిచేసేలా వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఆహార పదార్థాల కల్తీపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి తగిన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఆహార భద్రతా ప్రమాణాల అమలు, నాణ్యతపై నిరంతరం తనిఖీలు చేసి ప్రజలకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ సంజయ్ జాజు దిశానిర్దేశం చేశారు. ఆహార కల్తీకి చెక్ పెట్టేలా రెస్టారెంట్లు, హోటళ్లకు స్టార్ రేటింగ్ ఇవ్వాలనే వినూత్న ప్రయోగానికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన శ్రీకారం చుట్టారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ తీసుకున్న వారు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది పరిశీలించి రేటింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తద్వారా ప్రజలు ఆయా రెస్టారెంట్లలో భోజనం చేయాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చని తెలిపారు. ఆహారం కల్తీ చేసిన వారిపై చర్యలు తీసుకోవడమే కాక ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఆ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ సృజన వివరించారు. వర్షాకాలం నేపథ్యంలో వరద నీరు నిలిచే ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సృజన చెప్పారు. జూన్ నెలలో మేము కొత్తగా ఫుడ్ సేఫ్టీకి రేటింగ్ ఇవ్వటం అనేది మొదలుపెట్టాము. ఓకే, అన్ని కేటగిరీల్లో కూడా చిన్నది పెద్దది అన్నట్టు కాకుండా ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో దాని ప్రకారం వాళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఒక రేటింగ్ వ్యవస్థని మేము వినూత్నంగా తీసుకురావటం జరిగిందండి. దీని రీజన్ కేవలం వాళ్ళని దండించటము మాత్రమే కాకుండా ప్రజలకి నిజాన్ని తెలియజేయటం, ఎంపవర్ చేయటం. ఇన్ఫర్మేషన్ ఇస్ పవర్ అంటారు కదండి. ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ జరుగుతోందో వాటన్నిటిని గుర్తించి సుమారుగా 54 ప్రదేశాలు ఉన్నాయి మా దగ్గర. అందులో 38కి ఒక శాశ్వతమైన పరిష్కారం ఆల్రెడీ నాలా వేయటం కానీ, డైవర్ట్ చేయటం కానీ, బాక్స్ డ్రైన్ వేయటం కానీ ఇలాంటివి ఆల్రెడీ చేయటం జరిగింది. వాటిని ఇప్పుడు అడ్రస్ చేస్తూ ఒక స్టామ్ వాటర్ మాస్టర్ ప్లాన్ కూడా జిహెచ్ఎంసీ నుంచి మొత్తం క్యూర్ ఏరియాకి కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు. శరీర ఆకృతిని మెరుగుపరుచుకునేందుకు యువత జిమ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. వారి అభిరుచిని ఆసరాగా చేసుకుని కొందరు యజమానులు అక్రమార్కులతో కుమ్మక్కై స్టెరాయిడ్స్ సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్లో విస్తృతమైన ఈ వ్యవహారంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు పంజా విసిరారు. 6 సభ్యుల ముఠాను పట్టుకున్నారు. యువతలో జిమ్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని ఆసరాగా తీసుకుని అక్రమాలకు పాల్పడుతున్న నిందితుల గుట్టును టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా సప్లిమెంట్లు, స్టెరాయిడ్లు విక్రయిస్తున్న 6 ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుంచి 6.5 లక్షల రూపాయల విలువైన స్టెరాయిడ్లు, సప్లిమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తక్కువ ధరలకు స్టెరాయిడ్స్ కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన చౌహాన్, పంజాబ్ వాసి రాజన్ ప్రీత్ సింగ్ లతో వీరికి సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అంతర్రాష్ట్ర నిందితులు పరారీలో ఉన్నారని వైభవ్ గైక్వాడ్ వివరించారు. యూత్ పిల్లలు, తర్వాత జిమ్ ఓనర్స్, జిమ్ ట్రైనర్స్ ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ మరియు బాడీ సప్లిమెంట్స్ ఇల్లీగల్గా వాడుతున్నారు, ఇల్లీగల్గా పర్చేజ్ చేస్తున్నారు. 6 మెంబర్స్ అందరూ జిమ్ ట్రైనర్స్ అండ్ ఫిట్నెస్ ఎంతూజియాస్టిక్ ఉన్నారు. ఆ 6 మెంబర్ నుంచి మేము హ్యూజ్ క్వాంటిటీలో ఇది టర్మైన్, మెఫెంటర్మైన్ అండ్ అదర్ బాడీ సప్లిమెంట్స్ ట్యాబ్లెట్స్ మేము సీజ్ చేశాము. ఈ అందరు ట్యాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ వర్త్ ఆఫ్ 6,50,000 ఉన్నాయి. ఇది రెగ్యులర్గా ఈ మన ఇండియా మార్ట్ వెబ్సైట్ నుంచి, వేరే ఈ-కామర్స్ వెబ్సైట్ నుంచి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, టర్మైన్ ఇంజెక్షన్స్ పర్చేజ్ చేస్తున్నారు. ఈ 2 మెయిన్ సెల్లర్ అండ్ 4 సబ్ సెల్లర్కి అరెస్ట్ చేసి ఈ ముషిరాబాద్ పిఎస్లో 2 కేసులు ఈరోజు రిమాండ్ చేస్తున్నాము.
స్టెరాయిడ్స్ వినియోగం వల్ల తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయని డీసీపీ వైభవ్ గైక్వాడ్ తెలిపారు. అలాగే కొద్దిమంది యువకులు ఏఐ ద్వారా ప్రిస్క్రిప్షన్లు తయారు చేసి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు కొనుగోలు చేస్తున్నారని వెల్లడించారు. వైద్యుల సలహా లేకుండా హానికరమైన ఇంజెక్షన్లు వినియోగించవద్దని సూచించారు. ఈ నేపథ్యంలో స్టెరాయిడ్ ఇంజెక్షన్లు అమ్మకూడదని ఇండియా మార్ట్కు ఆదేశాలు జారీ చేసినట్లు డీసీపీ వైభవ్ గైక్వాడ్ వివరించారు. యూత్ పిల్లలు ఇక్కడ కూడా ఏఐ టెక్నాలజీ వాడి ఫేక్ ప్రిస్క్రిప్షన్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఫేక్ ప్రిస్క్రిప్షన్ మెడికల్ షాప్లో చూపించేసి ఈ టర్మైన్ అండ్ మెఫెంటర్మైన్ ఇంజెక్షన్ పర్చేజ్ చేస్తున్నారు. జిమ్ ఓనర్స్, జిమ్ ట్రైనర్స్ యూత్ పిల్లలకి మీరు అన్నెసెసరీ ఈ టర్మైన్, మెఫెంటర్మైన్ ఇంజెక్షన్స్, వేరే బాడీ సప్లిమెంట్స్ విదౌట్ మెడికల్ అడ్వైస్, విదౌట్ ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ పర్చేజ్ చేయవద్దు, యూజ్ చేయవద్దు. లాంగ్ టర్మ్ లో మీకు సైకలాజికల్, మెంటల్ ప్రాబ్లం రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మందికి ఈ ఇంజెక్షన్ రెగ్యులర్ గా యూజ్ చేసిన తర్వాత సీరియస్ గా క్యాన్సర్ లాగా, తర్వాత మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ లాగా డిసీజ్ కూడా వచ్చింది విదౌట్ ప్రాపర్ మెడికల్ అడ్వైస్. ఇది ప్రాపర్ మెడికల్ అడ్వైస్ తీసుకొని అది ఎట్లా లిమిటెడ్ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, అది ప్రాపర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అది గైడ్ లైన్స్ మీరు ప్రాపర్గా ఫాలో చేయండి. ఓ చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపించడం చాలా కాలం నుంచి చూస్తూనే ఉన్నాం. కాంక్రీట్ జంగల్గా మారిన సిటీలో చుక్క నీరు నిలవడం కష్టమైంది. పోనీ పడిన వర్షపు చినుకు వరదై చెరువులో చేరుతుందా అంటే అది లేదు. చాలా చెరువుల ఆక్రమణలు ఓ సమస్య అయితే మరికొన్నింటిలో నిర్వహణ లేక పేరుకున్న చెత్త మరో సమస్యగా మారింది. ఈ కారణంగా చెరువు నిల్వ సామర్థ్యం తగ్గి సమీపంలోని ఇళ్లను వరద ముంచేస్తుంది. బోయిన్పల్లి రామన్నకుంట చెరువు పరిస్థితి అదే. గుర్రపు డెక్కతో నిండిన కుంట అపరిశుభ్రంగా మారి దోమలు ఈగలకు నిలయమైంది. దాదాపు 30 ఏళ్ల నుంచి ఇదే సమస్య ఉన్నా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇది కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రామన్నకుంట చెరువు. ఒకప్పుడు బోయిన్పల్లి వాసులకు తాగునీరు అందించిన ఈ చెరువు ఇప్పుడు నామరూపం లేకుండా పోతోంది. ఓవైపు ఆక్రమణలు, మరోవైపు చెత్తా చెదారంతో నిండిపోయిన ఆ చెరువు ఇప్పుడు కాలుష్య కాసారంగా మారింది. స్థానికంగా ఉన్న సీతారాంపురం వాసులు అటువైపు వెళ్లలేని పరిస్థితి. నాలాలో మురుగు అంతా ఈ చెరువులోకి చేరడమే ఈ దుస్థితికి కారణమైంది. ఇలా చెత్తా చెదారంతో నిండిన రామన్నకుంట నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా కోల్పోయింది. ఈ కారణంగా వర్షాకాలంలో వరద నిండి కాలనీలు, బస్తీలను ముంచెత్తుతోంది. ఇళ్లల్లోకి వరద నీరు చేరి తీవ్ర అవస్థలు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇక అపరిశుభ్ర వాతావరణం మూలంగా దోమలు ఎక్కువై ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నామని చెబుతున్నారు. ఈ రామన్న చెరువుల ఈ గుర్రం డెక్ అనేటువంటిది నిలిచి మాకు దోమల బాధ ఎక్కువై మేము ఎన్నో బాధలు పడ్డాం. ఆ మురికితోని మాకు పిల్లలు స్కూల్కు పోవాలంటే కూడా కష్టం ఉన్నది. వృద్ధులు దవాఖానకు పోవాలంటే కష్టం ఉంది. కాలనీలకు ఒక ఆటో రావాలంటే మునిగిపోతుంది. అర్జెంట్లో ఒక స్కూటర్ వేసుకొని దవాఖానకు పోదామని అంటే స్కూటర్ మునిగిపోయి స్టార్ట్ కాదు. అప్పుడు కూడా కాలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మేము ఆ ప్రభుత్వాల జెండా తీసుకొని వాళ్ళని గెలిపియాలంటే అని చెప్పి మేము ప్రయత్నం చేసినాం. కానీ మాత్రం మాకు ఈ కుంట మురికి పోలేదు. మీదికెళ్ళి మున్సిపల్ వాటర్ వచ్చే మురికి నీళ్ళు కూడా మాకు పోలేదు. మా అభివృద్ధి మాకు కావాలంటని చెప్పి మేము కోరుతున్నాం. చెరువు సుందరీకరణ కోసం అధికారులకు 30 ఏళ్లుగా అర్జీలు పెట్టుకున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ పరిధిలోని ఈ చెరువు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండిఏ ముందుకు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విముఖత చూపుతోందంటున్నారు. రక్షణ శాఖ ఆధీనంలోని కంటోన్మెంట్ బోర్డు ఎన్ఓసీ జారీ చేయనందున ఆధునికీకరణ పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. ఈ జాప్యాన్ని నివారించి చెరువును సుందరీకరించాలని దశాబ్దాలుగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చమని స్థానికులు కోరుతున్నారు. ఈ యొక్క డిమాండ్ ఏంటంటే మా యొక్క ఈ రామన్నకుంట చెరువుని దయచేసి డెప్త్ తవ్వండి. ఈ అందరి లీడర్లకి విజ్ఞప్తి ఏంటంటే కంపల్సరీగా మాకు సహాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. సో చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. 2 కోట్లు పెట్టి మల్లారెడ్డి గారు తీశారు. కొంత పని అయింది. అప్పుడు గుర్రపు డెక్క, ఇప్పుడు వర్షం లేని టైంలో తీయండి అని మేము ఎంతసార్లు రిక్వెస్ట్ చేసుకున్నా ఆ గుర్రపు డెక్క తీయలేదు. మాకు పూడిక ఇప్పటికి కూడా తీయలేదు. 9 కుంటల స్థలము 4 కుంటలకి వచ్చింది. ఇక్కడ కమిటీలు ఏర్పరచుకోవడానికి స్థలం దొరకడం లేదు. కానీ పెద్ద పెద్ద బిల్డింగులు, ఇప్పుడు హైడ్రా వచ్చిందంటే హైడ్రా వల్ల చాలా ఎగిరిపోతాయి ఇక్కడ
కంప్లైంట్ ఇచ్చారు అనుకుంటే ఈ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎన్ఓసి ఓకే అంటున్నారు, ఈ రామన్నకుంటని సుందరీకరణం చేస్తామంటారు, కానీ సెంట్రల్ నుంచి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఇంతవరకు 25-30 ఇయర్స్ అవుతుంది డెవలప్మెంట్ చేస్తా అని, ఇంతవరకు డెవలప్మెంట్ అనేదే లేదు. మేము మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాము. రామన్నకుంట చెరువు అభివృద్ధి పనులకు ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, కంటోన్మెంట్ బోర్డు అధికారులు సహకరించాలని స్థానికులు కోరుతున్నారు. బోయిన్పల్లిలో ఉన్న రామన్నకుంట చెరువు సుందరీకరణ చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా కంటోన్మెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు రామన్నకుంట చెరువు సుందరీకరణకు, అభివృద్ధికి తోడ్పాటును అందించాలని స్థానికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మల్లిక్తో వంశీ, ఈటీవీ న్యూస్, సికింద్రాబాద్. కబ్జాలను తొలగిస్తూ ప్రభుత్వ భూములను కాపాడుతున్న హైడ్రా 20 కోట్ల రూపాయల విలువ చేసే మరో పార్కును కాపాడింది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో లేఅవుట్ వేసినప్పుడు పార్కుగా చూపించి తర్వాత ప్లాట్లుగా మార్చేస్తున్న వైనాన్ని హైడ్రా అడ్డుకుంది. మేడ్చల్ మండలంలోని సర్వే నంబర్ 873, 882లో 13.31 ఎకరాల మేర సాయి శ్రీనిలయ పేరిట 2000 సంవత్సరంలో లేఅవుట్ వేశారు. 1970 చదరపు గజాల విస్తీర్ణం పార్కు కోసం కేటాయించారు. అందులో సుమారు 400 చదరపు గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించి ప్లాట్లుగా విభజించి ప్రీకాస్ట్ కాంక్రీట్ బ్లాకులతో ప్రహరీ నిర్మించారు. దీనిపై సాయి శ్రీనిలయ రెసిడెన్సీ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా అధికారులు పార్కు కబ్జాను నిర్ధారించుకున్నారు. పార్కు స్థలంలో నిర్మించిన ప్రహరీలను తొలగించారు. పార్కు హద్దులను నిర్ధారిస్తూ బోర్డులు ఏర్పాటు చేసి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేశారు. చరిత్రాత్మక గోల్కొండ జగదాంబిక, ఎల్లమ్మ, మహంకాళి దేవాలయ బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఆలయ బోనాల ట్రస్ట్ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించగా మరోవైపు పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభమయ్యే గోల్కొండ బోనాల ఉత్సవాలను ప్రభుత్వం, దేవాదాయ శాఖ సహకారంతో ఘనంగా నిర్వహిస్తామని చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఉత్సవాలకు తక్కువ సమయం ఉండటంతో భద్రతా ఏర్పాట్లను పోలీసులు ముమ్మరం చేశారు. హైదరాబాద్ హబీబ్ నగర్లోని ఉమ్రా యాత్రకు వెళ్లిన ఓ కుటుంబం ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడిన 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23న బాధిత కుటుంబం యాత్రకు వెళ్లగా అదే అదునుగా చేసుకున్న బంధువులు ఇతరులతో కలిసి చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంటి తాళాలు పగలగొట్టి 16 లక్షల నగదుతో పాటు 13.5 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు దుండగులను అదుపులోకి తీసుకుని నగదు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానమే పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఉప్పల్ ఆదర్శ నగర్లో ఓ భర్త భార్యను కిరాతకంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. నర్సుగా పనిచేసిన భార్య జెస్సికాపై అనుమానం పెంచుకున్న భర్త సురేష్ తనను హత్య చేసి పరారయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలను ఆరా తీశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది బిర్యానీ. ఆ బిర్యానీ వెనుక ఉన్న అసలైన రహస్యం నిజాం వంటలది. గుమగుమలాడే సుగంధ ద్రవ్యాలు, డ్రై ఫ్రూట్స్తో తయారయ్యే ఆ నిజామీ రుచులను ఆస్వాదించాలనుకునే ఆహార ప్రియుల కోసం బేగంపేట ది ప్లాజా హోటల్ ఓ అద్భుత అవకాశాన్ని తీసుకువచ్చింది. తెలంగాణ పర్యాటక శాఖతో కలిసి నిజామీ హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్ను ఏర్పాటు చేసింది. ఎన్నో రకాల నోరూరించే సంప్రదాయ వంటకాలను ఒకే చోట అందిస్తున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ వివరాలు ఓ స్టోరీలో చూద్దాం. రాజసం, రుచి, సంప్రదాయం ఈ 3 కలిస్తే గుర్తొచ్చే నిజాం వంటకాలు ఇప్పుడు భాగ్యనగర వాసులను నోరూరిస్తున్నాయి. ఆనాటి దర్బార్ వైభవాన్ని గుర్తుచేసేలా తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలో ప్రారంభమైన నిజామీ ఫుడ్ ఫెస్టివల్లో నోరూరించే సంప్రదాయ వంటకాలు ఒకే చోట కొలువుదీరాయి. హైదరాబాద్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే బిర్యానీ వెనక ఉన్న అసలైన రహస్యం కూడా నిజాం వంటకాలదే. ఘుమఘుమలాడే సుగంధ ద్రవ్యాలు, కుంకుమ పువ్వు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్తో తయారయ్యే నిజామీ వంటలు ఇక్కడ ఎంతో ప్రత్యేకం. ఒకప్పుడు కేవలం నిజాం రాజవంశానికి మాత్రమే పరిమితమైన ఈ వంటకాలు కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియులను నోరూరిస్తున్నాయి.
నిజాం కాలంలో ఎంతో ప్రాచుర్యం పొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ రాజసపు రుచులను ఇప్పుడు అందరికీ మరింత చేరువ చేస్తోంది తెలంగాణ పర్యాటక శాఖ. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బేగంపేటలోని ది ప్లాజా హోటల్లో జరుగుతున్న ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈ నెల 11వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఇది హైదరాబాదీ ఫుడ్ ఫెస్టివల్ పెట్టినాను. సో యూ రిక్వెస్ట్ ఆల్ టు హైదరాబాదీ పీపుల్ టు కమ్ అండ్ టేస్ట్ ది నిజామీ, ది హైదరాబాదీ cuisine basically. This mutton halim, paya and marak, all the specialities there in Faluda and Irani chai. So you can enjoy the food, to come and visit. And for you, we are keeping the food festival. Last year we have kept Telangana food festival. It was a great success. For you people only, again we are going to arrange this one only and enjoy the food. So మనం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిషెస్ ఉన్నాయి, లైక్ హైదరాబాదీ అండ్ నిజామీ. నిజామీ ఈజ్ టోటలీ డిఫరెంట్. నిజామీ లైక్ కంపేర్ టు హైదరాబాద్ cuisine is same, but Nizam cuisine is totally different. It's a royal type of ingredients we use, ma'am, in that. నిజామీ హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా ఘుమఘుమలాడే మటన్ బిర్యానీ, సువాసనలతో నిండిన జాఫ్రానీ బిర్యానీ, నిప్పులపై కాల్చే పత్తర్ కా ఘోష్, నోట్లో కరిగిపోయే మటన్ మరాగ్, సంప్రదాయ హలీంతో పాటు అనేక రకాల అసలైన నిజామీ వంటకాలను ఒకే చోట రుచి చూసే అవకాశం కల్పిస్తున్నారు. కేవలం 1299 రూపాయలకు ఈ ప్రత్యేక లంచ్ బఫేను ఏర్పాటు చేయడం విశేషం. మరీ ముఖ్యంగా కబాబ్ల కోసం లైవ్ స్టాళ్లు, ఫలూదా, ఇరానీ చాయ్ స్టాల్స్, కుబానికా మీఠా, షీర్ కుర్మా లాంటి వివిధ రకాల స్వీట్లు కొలువుదీరిన ఫుడ్ ఫెస్టివల్ కు విశేష ఆదరణ లభిస్తోంది. ప్రిడామినెంట్లీ ఫుడ్స్ అన్ని బాగున్నాయి, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ చాలా బాగున్నాయి. మన ఆథెంటిక్ నిజాం ఫ్లేవర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. బోత్ వెజ్, నాన్ వెజ్, బిర్యానీ కావచ్చు, స్టార్టర్స్ కావచ్చు, అన్ని చాలా బాగున్నాయి. సో ఇక్కడ ఒక మీటింగ్ ఉంటే వచ్చాను. ఫుడ్ వాజ్ వెరీ వెరీ గుడ్, ఎక్సలెంట్, చాలా బాగుంది. పర్టికులర్గా బిర్యానీ అయితే, సో హైదరాబాద్ ఇస్ ఫర్ బిర్యానీ అంటారు కదా, అది క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. కాలం మారినా హైదరాబాద్ ఆహార సంస్కృతి, అందులోని నిజామీ వంటల రాజసం ఏమాత్రం తగ్గలేదని ఈ ఫుడ్ ఫెస్టివల్ నిరూపిస్తోంది. నాటి నిజాం దర్బార్లోని రాజభోగాలను, ఆ అసలైన రుచులను నేటి తరానికి పరిచయం చేయడమే లక్ష్యంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ సాగుతోంది. మీరు కూడా భాగ్యనగరానికే తలమానికంగా నిలిచే ఈ నిజామీ వంటకాల ఘుమఘుమలను ఆస్వాదించాలనుకుంటే ఈ నెల 11లోపు బేగంపేట ది ప్లాజా హోటల్ను సందర్శించాల్సిందే. నవాబుల ఆహారం అంటే కేవలం వంట మాత్రమే కాదు, ఆహార ప్రియులకి అదో పండగని చెప్పొచ్చు. మరింత ఆలస్యం, నేటి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ హైదరాబాద్ ఫుడ్ ఫెస్టివల్ మీకు కూడా అందుబాటులో ఉంటుంది. ఒకసారి వచ్చి రుచి చూసేయండి. కెమెరా పర్సన్ రమణ మహేష్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.